నమస్తే, నా పేరు జేపీ. ఐఎమ్ ఫ్రమ్ ప్రాస్పెరిటీ హోమ్స్. ప్రాస్పెరిటీ హోమ్స్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ డెవలపర్. యాజ్ అ రియల్ ఎస్టేట్ డెవలపర్ సస్టైనబిలిటీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ మేము డిజైన్ చేస్తాము. కానీ సస్టైనబిలిటీ అనేది బియాండ్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ స్ప్రెడ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వీ హ్యావ్ స్టార్టెడ్ అ పాడ్కాస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా వివిధ రంగాల్లో కానీ డిఫరెంట్ పీపుల్ కానీ ఈ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళని ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ అందరికీ కనెక్ట్ చేసి ఎవ్రీడే సస్టైనబిలిటీ మీద మనం ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, బిగ్గర్ థింగ్స్ కాకుండా స్మాలర్ థింగ్స్తో మనం ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అనే దాని మీద మేము ఫోకస్ చేస్తూ ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. ఇవాళ వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ విత్ అస్. ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక హై ప్రొఫైల్లో ఆయన వర్క్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత కూడా హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఆన్ సస్టైనబిలిటీ. టుడే హీస్ విత్ అస్. నమస్తే బద్రీనాథ్ గారు. నమస్కారం అండి. బద్రీనాథ్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ టు జేపీ గారు. జై పవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్. అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ వ్యూయర్స్, మీ గురించి సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ యూ ఇన్ యువర్ వర్డ్స్. నమస్కారం అండి జై పవన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మీరు ఈ ఇంటర్వ్యూకు పిలిచి ప్రజలను చైతన్యవంతులు చేయాలనే సదుద్దేశంతో మీరు చేసిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞుణ్ణి. నేను 1986 గ్రూప్ 1 ఆఫీసర్గా ప్రభుత్వంలో ఒక ఉన్నత ఉద్యోగంలో చేరి 36 సంవత్సరాలు నా సర్వీస్ అయిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ ప్రాంతానికి మన ద్వారా ఏమైనా చేయాలా అనే ఒక సదుద్దేశంతో డాక్టర్ రావు చెలికాని, అవర్ ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఫ్రాన్స్, ఆయన ఆధ్వర్యంలో మనం ప్యారిస్లో అర్బన్ సివిలైజేషన్, సిటిజన్స్ ఏ విధంగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారని చూసి అదే ప్రకారం భారతదేశంలో కూడా తయారు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ యూఫెర్వాస్ కోర్వా ఈరోజు హైదరాబాదులో 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ సభ్యులుగా ఉండి మనం ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ప్రభుత్వం ఇచ్చే ఏ మార్గదర్శకాలైనా ప్రజలకు ఎన్లైట్మెంట్ చేస్తూ వాళ్ళల్లో విజ్ఞానాన్ని పెంపొందిస్తూ మనం ఈ ధరని, ఈ నేచర్ని ఏ విధంగా కాపాడుకోవాలా అని దానికోసం వెలసిన సంస్థ అండి. మనము కోవిడ్ అప్పుడు ఈ యొక్క రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా అవసరమైంది. పీకా అంటే పేరెంట్స్ ఇండియా, చిల్డ్రన్ అబ్రాడ్. ముసలి తల్లిదండ్రులు భారతదేశంలో ఉండి గేటెడ్ కమ్యూనిటీస్లో, అపార్ట్మెంట్స్లో, విల్లాస్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళను పలకరించే నాథుడు లేడు అన్నప్పుడు మేము ఈ సంస్థ ద్వారా ఈ కోవిడ్ వచ్చిన సీనియర్ సిటిజన్స్కు ట్రీట్మెంట్ ఇప్పించి చాలామందిని సేవ్ చేయగలిగాము. ఆ ఉద్దేశంతోనే నెక్స్ట్ పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి. నేచర్ డజంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. దానికోసము మనము మన భావి తరాల వారికి, మన పూర్వీకులు మనకు ఏ విధంగా అయితే మనము జీవించే హక్కు కలుగజేసి ఈ వాతావరణాన్ని, ఈ ప్రకృతిని మనకు ప్రసాదించారో మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఆ మాదిరి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఈ నేచర్ను కాపాడాలనే ఉద్దేశంతో స్థాపించిందండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయ శోబలం. అంటే దేహకారకుడైన తండ్రి 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి, మనకు విద్యాబుద్ధులు నేర్పించి సంఘంలో ఉన్నత స్థానానికి మనల్ని చేర్చిన గురువులను మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. వారిని ఎప్పటికీ స్మరించుకుంటూ మనము ముందుకు అడుగు వేసిన నాడే మనకు దేవుడు, ప్రకృతి, మనుషులు సహాయం చేస్తారండి. మేము 11th నేషనల్ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరము హైదరాబాదులో నడిపాం. మొత్తం దేశ విదేశాల నుంచి 3,000 మంది డెలిగేట్స్ అక్రాస్ ద కంట్రీ వచ్చి ఏ విధంగా మనం ఈ పర్యావరణాన్ని కాపాడాలి, మనము దీని ద్వారా ప్రజల ఆరోగ్యాలను, మన ప్రకృతిని ఏ విధంగా కాపాడాలా అనే దాని మీద డిస్కషన్స్ జరిగి
ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వారిని ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి ఈ సస్టైనబిలిటీ ద్వారా మన ప్రకృతిని కాపాడుకోవాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం సార్. నైస్ అండి. ఇప్పుడు సస్టైనబిలిటీ అనే దాని గురించి మనం ఒక 10-20 ఇయర్స్ నుంచి వింటున్నామండి. ప్లాస్టిక్ బ్యాడ్ అనో, లేకపోతే డిఫరెంట్ గ్లోబల్ వార్మింగ్ అనో, లేదా ఫాసిల్ ఫ్యూయల్స్ అని, ఎనర్జీ అని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం వింటూ ఉంటాము. ఈ లాస్ట్ 10-20 ఇయర్స్లో సిచ్యువేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, ఆర్ హ్యాజ్ ఇట్ ఆ సిచ్యువేషన్ ఏమైనా వర్స్ అయిందా, అండ్ వాట్ ఈస్ ది కరెంట్ స్టేటస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాజ్ అ కంట్రీ కానీ, ఎనర్జీ కన్జంప్షన్ కానీ, లేదా వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, వేర్ ఆర్ వి స్టాండింగ్ రైట్ నౌ? స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో మన దేశ జనాభా 30 కోట్లండి. ఈరోజు మన దేశ జనాభా 140 కోట్లు. భూమి ఏమో అదే ఉండేది. జనాభా పెరిగిపోతూ ఉంది, అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. తన యొక్క తాత్కాలిక అవసరాలు తీర్చుకునేందుకు మానవుడు ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఏమైందంటే రిపల్కేషన్ అది మళ్ళీ మన మీదనే పడుతూ ఉంది. మొన్న కోవిడ్ రావడం కానీ, అకస్మాత్ వరదలు వస్తూ ఉండడం కానీ, క్లౌడ్ బర్స్టింగ్ జరిగి వర్షాలు జరగడం కానీ, ఇవన్నీ విపత్కర పరిణామాలు మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమి అంటే మానవుని స్వార్థము. మనది డెవలపింగ్ కంట్రీ సార్, ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంది. అందువల్ల మానవునిలో తన యొక్క స్వార్థంతో ప్రకృతిని ఇష్టారాజ్యంగా వాడుకొని దాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. చివరికి అది ఏం జరుగుతుందంటే ప్రకృతిలో మానవ జీవి ఉండలేకుండా పోయేటట్లు జరుగుతూ ఉందండి. మీకు తెలిసినో లేదో 2050వ సంవత్సరం తర్వాత ప్రపంచంలో యుద్ధాలు అనేటివి వచ్చేది వాటర్ కోసరం అండి. నీరు అనేది లభ్యత కాదు. ఆల్రెడీ మీరు ఇప్పుడు చూసి ఉంటారు, ఇథియోపియా కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీస్లో 2-3 దేశాలు వాటర్ లేదు అని డిక్లేర్ చేసేశారు. బయట నుంచి వాళ్ళు వాటర్ తెచ్చుకొని తాగేందుకు వాళ్ళ జీవనాధారానికి జరుగుతూ ఉంది. ఆ సిచ్యుయేషన్ మన భారతదేశంలో రాకూడదు అనే ఉద్దేశంతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, వస్తూ ఉన్న వాటర్ను పొదుపు చేసి వాడాలా, దీని మీద గేటెడ్ కమ్యూనిటీస్లో, అర్బన్ సిటిజన్స్లో అవగాహన కల్పించి వాటర్ స్కేర్సిటీ భవిష్యత్తు కాలంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది అనేది రియాలిటీ వాళ్ళ కండ్ల ముందు తెలియజేసేందుకు సమావేశాలు, సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. అది నెంబర్ 1. నెంబర్ 2, మీకు తెలిసినో లేదో మానవుడు సంఘజీవి. వ్యక్తి సంఘము పరస్పరం సహకరించుకుంటేనే ఆ సంఘం ముందుకు వెళ్తుంది. ఈరోజు మన తాత్కాలిక అవసరాల కోసం మనము అన్ని రకాల ప్రకృతిని నాశనం చేసుకుంటూ ఉన్నాం. చీపు ఇదిలో అని చెప్పి ఒకప్పుడు మీరు ఎక్కడైనా మన పూర్వీకులు చూడండి, బట్ట సంచి వాడేవాళ్ళు. ఈరోజు ప్లాస్టిక్ యొక్క యూసేజ్ ఎక్కువైంది. ఒకప్పుడు మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు 10 లక్షల మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ ఉత్పత్తి అయితే ఈరోజు గత సంవత్సర గణాంకాల ప్రకారము 1,69,00,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. కానీ దురదృష్టవశాత్తు దాంట్లో 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రీసైకిల్ చేయగలిగారు. మిగతా మొత్తం ప్లాస్టిక్ కూడా గాలి ద్వారా, నీటి ద్వారా, భూమి ద్వారా, ఆహారం ద్వారా మళ్ళీ మనలోకే, మానవునిలోకి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోయినాక ప్రతి ఒక్క వ్యక్తి క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువైతూ ఉన్నాయి. 2030వ సంవత్సరానికి లేదా 2029వ సంవత్సరానికి భారతదేశంలో 25% పాపులేషన్ క్యాన్సర్ అఫెక్ట్ అవుతుంది. ఇది మనకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదము. దీని మీద ప్రజలకు అవగాహన తరగతులు మనము చేయకపోతే, వాళ్ళని ఎన్లైటన్ చేయకపోతే, ఎడ్యుకేట్ చేయకపోతే మనకు క్యాన్సర్ ద్వారానే 30% ఆఫ్ పాపులేషన్ చనిపోయేందుకు ఆస్కారం ఉందండి. అందువల్ల దీన్ని మనం మెయిన్ థీమ్స్గా తీసుకొని న్యాచురల్ రిసోర్సెస్ను కాపాడుకోవాలా అంటే
మనము సోలార్ హీటర్, సోలార్ పవర్ కానీ లేదా విండ్ పవర్ కానీ దాని ద్వారా మనము ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పాదకతను మనము తయారు చేసుకొని దాని ద్వారా ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తూ ఉందండి. దాన్ని మనం ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవడం లేదు. ప్రజలకు గవర్నమెంట్ ఇస్తూ ఉన్న వసతులను తెలియజేసేందుకు వాళ్ళకు నామమాత్రంగానే ఉంది. అవన్నీ కూడా మనం చేస్తే తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీస్ ఇంటి నుంచే మనము పర్యావరణాన్ని కాపాడేందుకు ఆస్కారం ఉంది సార్. ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదండి, ఇందులో ఏమైనా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా దట్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దీస్ ఇనిషియేటివ్స్ అండ్ దే ఆర్ డైరెక్ట్లీ బెనిఫిటింగ్ ఫ్రమ్ ది ఇనిషియేటివ్స్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ఎన్వైరన్మెంట్? ఎవరిదో అవసరం లేదు సార్. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ అని మాదే ఫస్ట్ ఐజీబీసీ సర్టిఫైడ్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్. 2013లోనే మాకు ఐజీబీసీ సర్టిఫికెట్ వచ్చింది. 5.5 ఎకరాల్లో 420 ఫ్లాట్లు కట్టారు. దాంట్లో ముందుగానే ఐజీబీసీ నామ్స్ ఉంటాయండి. ఒకటి వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్, రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ ఎస్టీపీ ద్వారా. మళ్ళీ మనం 70% ఆఫ్ వాటర్ను మనము దాన్ని రీయూస్ చేసి చెట్లకు, వాటర్ క్లీనింగ్కు, కార్ల క్లీనింగ్కు, ప్రిమిసెస్ క్లీనింగ్ కూడా దాన్ని వాడుకుంటూ కావాలంటే అవసరం అంటే ఈ వాటర్ను బయట మనం అమ్ముకునేందుకు కూడా ఆస్కారం ఉందండి. 2 సోలార్ ఎనర్జీ. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇప్పుడు ఉన్న లిఫ్ట్లు కానీ సోలార్ వాటర్ కానీ మనము అరేంజ్ చేసుకొని, అది ఇనిషియల్ కాస్టే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 1 సంవత్సరం 2 ఏళ్లలో మన కాస్ట్ మనం పోల్చుకుంటే దాన్ని మనం తిరిగి పొందవచ్చు. దాన్ని మనం చేసుకుంటే మాకు పవర్ ఖర్చు తగ్గిపోయింది. తరువాత 3, ఎప్పుడైతే మేము వాటర్ రీసైక్లింగ్ చేస్తూ ఉన్నామో మాకు వాటర్ హార్వెస్టింగ్ అంటే పిట్స్ అన్నమాట మనం చేసి దాని ద్వారా రెయిన్ వాటర్ మేము సేవ్ చేసుకుంటున్నామో యాక్చువల్ కన్జంప్షన్ తగ్గిపోయింది. 2013లో అప్పటి ఉమ్మడి స్టేట్ గవర్నమెంట్ మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా 120 ఒక జీవో ద్వారా గేటెడ్ కమ్యూనిటీస్లో పర్యావరణాన్ని రక్షించే పద్ధతులను ఎవరన్నా అవలంబిస్తే ఐజీబీసీ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ప్రాపర్టీ ట్యాక్స్లో 5% డిబేట్ ఇస్తూ ఉందండి. ఇది ఎవ్వరికీ తెలియదు. వీఆర్ యూజింగ్ దట్. దీనివల్ల ఏమి అంటే పోటీతత్వం పెరిగి వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునేందుకు ప్రభుత్వము ప్రోత్సాహకరం ఇస్తూ ఉంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా గేటెడ్ కమ్యూనిటీనే. తర్వాత ఈ వేస్ట్ మేనేజ్మెంటు మనకు గేటెడ్ కమ్యూనిటీస్లోనే కంపోస్ట్ ద్వారా వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ మనం సపరేట్ సెగ్రిగేషన్ చేసి దానికి ఒక 2 మనుషులు చాలు, ఎక్కువ అవసరం లేదు. మేము దాన్ని చేసి కంపోస్ట్ చేసి ఆ ఎరువును మళ్ళీ బయట అమ్ముకునేందుకు ఫెసిలిటీ ఉంది. దీని ద్వారా ఏమైపోతుందంటే వేస్ట్ డంపింగ్ ఆగిపోతుంది. మీకు తెలిసినో లేదో హైదరాబాదు మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 9,000 మెట్రిక్ టన్స్ వేస్ట్ ఉత్పత్తి అవుతూ ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలా అనేది పాత ప్రభుత్వాలు కానీ అప్పుడు ఉన్న ఉన్నత వ్యక్తులు కానీ దీని మీద సరి అయిన అవగాహన లేక ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఇతర దేశాల్లో జరిగిన పద్ధతులను చూసి భారతదేశంలో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ సెల్స్ వచ్చాయి. ఇప్పుడు దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కానీ దాని ద్వారా ఎరువులను తయారు చేయడం కానీ చేసి ఒకప్పుడు ఈ వేస్ట్ని ఎత్తుకపోయి ఊరి బయట డంప్ చేసేవాళ్ళు. అది ఇప్పుడు కాకుండా ఎప్పటికప్పుడు డిజాల్వ్ చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా శుభపరిణామం అండి. కానీ ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్, జరగవలసింది చాలా ఉంది. దీనికి మీ అటువంటి కంపెనీలు ఇప్పుడు ఉదాహరణకు ప్రాస్పారిటీ ఉంది. పర్యావరణం మీద రక్షణతోనే మీరు మీ యొక్క అపార్ట్మెంట్స్, విల్లాసు కడుతూ ఉన్నారు. అది చాలా శుభ పరిణామం.
ప్రజలు కూడా దాన్ని ప్రోత్సహించాలి. దాంట్లో వచ్చి ఒక్కసారి చూసినారు అంటే వాళ్ళకు రన్నింగ్ కాస్ట్, ఇనిషియల్ కాస్ట్ ఒకవేళ మిగతా అపార్ట్మెంట్ కన్నా ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ ఉండవచ్చునేమో, కానీ 2-3 సంవత్సరాల తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్లో మీకు జీరో ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కలగాలి. ఆ అవగాహన కలగాలి అంటే ప్రభుత్వం కానీ, పాఠశాలలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ దానికి తోడ్పాటు అందించాలి. మనకు పర్యావరణం మీద 1వ తరగతి నుండే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అది ప్రభుత్వం చేయవలసిన పని. ఒకవేళ ప్రభుత్వం ఫెయిల్ అయింది, చేయలేకపోయిందంటే సామాజిక సేవకులు, మన అపార్ట్మెంట్స్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్, ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు, వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఒక్కచోట మనం ఒక అపార్ట్మెంట్లో కలిసి ఉన్నప్పుడు అక్కడ విభిన్న సంస్కృతుల వారు ఉంటారు. కాబట్టి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి మనం కనుక ఇది అవగాహన కల్పిస్తే అతి కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశం మొత్తము కూడా సుభిక్షంగా ఉండి నెంబర్ 1 కంట్రీ అవుతుందండి. ఇప్పుడు ఈ 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో ఎంతవరకు ఎంతమంది సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చండి? పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఇస్తూ ఉన్న 200, 300, 1000 అట్లా ఉన్న అపార్ట్మెంట్స్, విల్లాసు వాళ్ళే తయారు చేసి ఈ కంపోస్టింగ్ కానీ, తర్వాత రీసైక్లింగ్ ఆఫ్ వాటర్కు ఎస్టీపీ కానీ, సోలార్ పవర్ ప్యానల్స్ కానీ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. అది ఒక రకంగా మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తగ్గిపోతూ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తూ ఉన్నాను. హైదరాబాదులో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో నాకు తెలిసి మా ఒక్క గేటెడ్ కమ్యూనిటీకే 5 సంవత్సరాల నుంచి ఫ్రీ వాటర్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. నెలకు 3,60,000 3,70,000 బిల్లు వచ్చే మా సొసైటీకి జీరో బడ్జెట్తో ఫ్రీ వాటర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. దానికి వాటర్ మీటర్స్ బిగించాము, రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ చేస్తున్నాము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నాము. అందరికీ సరిపోతూ ఉంది. ఇది కాక మా వల్ల ఇప్పుడు ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేము ట్రీటెడ్ వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాము. సర్ప్లస్. అదేవిధంగా అన్ని కమ్యూనిటీలు కనుక మీరు తయారు చేస్తే వాళ్ళల్లో వాళ్ళు అనుకొని అందరూ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో చదువుకున్న వాళ్ళండి, విజ్ఞానవంతులు, స్కాలర్స్ ఉండేది. కానీ వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. ప్రాబ్లం ఏమంటే ప్రకృతిని కాపాడాలంటే మనం కాదులే పక్కనోని వరకు చూసుకుంటాడు అనే నేచర్ భారతీయుల్లో ఉంది అండి. అది తప్పు. నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం. అదే మన భారతీయులలోని గొప్పదనం అని ప్రపంచానికి చాటాలా అంటే ప్రతి ఒక్కరికి అవగాహన తరగతులు ఉండాలి సార్. వాళ్ళు దీని మీద మన ప్రకృతి, మన దేశం, మన ప్రాంతము ఇది కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది మనం కనుక వాళ్ళు రియలైజ్ కాకపోతే, మీకు ఇప్పుడే తెలుసు భూతాపం పెరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది. 2023లో ఉన్నంత వేసవి ఎప్పుడూ ఇంతవరకు లేదు. దాని తరువాత క్లౌడ్ బర్స్ట్ జరిగి వరదలు, వర్షాలు వచ్చి కేరళలో మీకు తెలుసు కొట్టుకొని పోయాయి. ఇవన్నీ కారణం ఏమంటే పర్యావరణ సమతుల్యత పాటించకపోవడం. తాత్కాలిక అవసరాల కోసరం, తాత్కాలిక మన యొక్క నీడ్స్ కోసరము మనం ప్రకృతిని డిస్ట్రాయ్ చేస్తున్నాం సార్. అది మానుకోవాలి. మెయిన్ అడవులు, ఈరోజు అడవులను నరికేస్తున్నారు. దానివల్ల ప్రపంచానికి మనకు కావాలి, జనాభా పెరిగిపోతూ ఉంది, దాంతో మన నీడ్స్ ఉన్నాయనుకుంటున్నారు. కానీ ప్రకృతే లేకపోతే, నేచర్ సహకరించకపోతే మానవ జీవితం ఎక్కడ ఉంటుంది సార్? మనం అప్పుడు ఏం చేస్తాము? అది ఎవరు రియలైజ్ కావడం లేదు. అది చాలా అవసరం. ఇప్పుడు మీరు ఏదైతే మీ గేటెడ్ కమ్యూనిటీలో చేశారో అది మీ ఒకరికే ఎక్స్క్లూజివ్ కాదు కదండి, ఎవరైనా చేసుకోవచ్చు. అది 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో ఎనీ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఈ సోలార్ ప్యానెల్స్ కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, వాటర్ మీటర్స్ కానీ ఇంప్లిమెంట్ చేయగలరు, ఇజంట్ ఇట్? ఎస్. అదొక్కటే కాదండి, ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ల్యాడ్స్ నుంచి మేము
డబ్బులు తీసుకొని దానికి ఇనిషియల్ కాస్ట్ 1 కోటి రూపాయలు కూడా కాలేదు సార్. దేనికండి సబ్సిడీ? ఇది ఏ ఏరియా? సోలార్ ప్యానల్స్ సోలార్కి. ఓకే. సబ్సిడీ పోను మేము పెట్టింది అంతా 10-20 లక్షలు. పెట్టిన తర్వాత కూడా సంవత్సరం రోజుల లోపల మేము పెట్టిన డబ్బులు వచ్చేసాయి. ఇంకా లైఫ్ లాంగ్ మనకు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడమే. దానివల్ల పవర్ బిల్ తగ్గిపోతూ ఉంది, పర్యావరణాన్ని మనం కాపాడుతూ ఉన్నాము. వాటర్ బిల్ తగ్గిపోయింది, వాటర్ బిల్ అస్సలు లేదు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఈరోజు 3 నుంచి 3.5, 4 రూపాయలు, 5 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి వసూలు చేస్తున్నారండి. వేరాజ్ వీఆర్ మెయింటైన్ అట్ 1 రూపీ 80 పైసా సార్. 1 రూపీ 80 పైసా. ఎస్. అండ్ సేవ్డ్ 5.2 crores ఈ 5 yearsలో. బిగ్ సేవింగ్ అండి. వేరే వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇది 30,000 మందిలో నాకు తెలిసి 1% కూడా చేస్తున్నారు. చెప్తున్నాను కదా సార్, ఎవడో పక్కనోడు చేస్తాలే, మన వరకు ఎందుకు, నా బిజీ, మనం చేస్తే మనకే బెనిఫిట్ కదండి. నా సంసారం అనుకున్నది కాకుండా మనది, మాది, మనందరిది అని చెప్పి ఏ రోజైతే మనలో నైతిక పరివర్తన వస్తుందో భారతీయుల్లో, ఆ రోజు దేశం బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది, మన నేచర్ బాగుంటుంది సార్. మీరు 450 అపార్ట్మెంట్స్ రఫ్లీ 5 కోట్లు మీరు సేవ్ చేశారంటే మనిషికి, ఒక ఫ్యామిలీకి 10 లక్షలు సేవ్ అయినట్టే కదా. అంతే కదా సార్. మరి ఆ రియలైజేషన్ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో వస్తే, ఒకటి మనీ సేవింగ్స్ అవుతాయి, 2 యువర్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్ టు ద ఎన్వైర్న్మెంట్ కదా. చదువుకున్న వాళ్ళకు మీకు తెలుసు సార్, ఈజీఓ అనేది ఉంటుంది. ఇగో పక్కనోడు చెప్పినది తప్ప అన్నీ నేను చెప్పిందే కరెక్టు. అది ఒక్కటి కొంచెం తగ్గించుకొని, అరే అందరం ఒకటే, వీఆర్ ఆల్ స్కాలర్స్, మనం ఒకే భూమి మీదకి ఒకసారి వచ్చినాం, మళ్ళీ పోతాం, దీంట్లో తారతమ్యాలు ఉండవు, వర్గద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు అని ఎవరన్నా మనుషులు అనుకుంటే మంచిదవుతుంది సార్. కానీ దురదృష్టం కొద్దీ మన భారతదేశంలో అది లేదు సార్. అదే ప్రాబ్లం అవుతూ ఉంది. అది పావురాళ్ళ ఈకలు తొడుక్కొని పంక్తిలో కూర్చునే రాబందులు, సంతకాలు పెట్టే పాలకుల వేళ్ళ సంధుల్లోని విషమ సంధులు, పొద్దునే చూరు కంటుకునే బల్లులై, మధ్యాహ్నం గోడ మీద పిల్లులై, సాయంత్రం కాగానే ఊసర వెల్లులై, రంగులు ఫిరాయించే అధికారాంధ్రులు, మీ నొల్లకు సంఖ్యలు వేస్తుంటే, మీ నొసళ్లకు మసిపూస్తుంటే, మీ నరాల సింహ స్వరాలకు మేక గొంతుకలను తగిలిస్తుంటే మీరు చూస్తూనే ఉన్నారు, మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. పాపం అమాయక ప్రజలు సార్. మంది ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇది విశ్వగురువుగా తయారు కావాలంటే మన యొక్క యూత్, మన యొక్క విజ్ఞానవంతులే ఈరోజు ప్రపంచం మొత్తం శాసిస్తూ ఉన్నారు సార్. దాన్ని మనం చేయాలంటే దాంతోపాటు పర్యావరణాన్ని కూడా సమతుల్యతతో పాటిస్తే మనం, ఎందుకంటే 140 కోట్ల జనాభా సార్. మీకు తెలిసినో లేదో, మనకు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 years ధాతు కరువు వచ్చింది. అప్పుడు మా పూర్వీకులు చెప్పేవాళ్ళు, మా తాత మా నాన్న ఒక్క పూట తినేవాళ్ళు, లేదా ఇంట్లో ఒకడు తిని మిగతా వాళ్ళు పస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు మనకు విదేశాల నుంచి మనకు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అటువంటిది ఈరోజు మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయి, హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషనరీ తయారై ఈరోజు మనం ఇతర దేశాలకు మనము ధాన్యాలను ఎగుమతి చేయగలుగుతూ ఉన్నామంటే దెర్ ఇస్ దేర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ సార్. కానీ ఇది ఇంకా సరిపోదు, ఇంకా కావాలి. సస్టైనబిలిటీలో కూడా ఐ ఫీల్ దెర్ ఈస్ అ చేంజ్ హ్యాపెనింగ్ అండి. మార్పు వస్తుంది. అంటే మనము పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి కదా. మారని వాళ్ళు ఉన్నారు, మారుతున్న వాళ్ళు ఉన్నారు. సో మనము మారుతున్న వాళ్ళ మీద మనము అప్రిషియేట్ కూడా చేయాలి. సో దెర్ ఆర్ సమ్ ఇనిషియేటివ్స్ దట్ ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్లో కూడా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. సోలార్ కానీ మీరు చెప్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇవాళ ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా సోలార్ చేసుకోవాలి. అలాంటిది మేము డే 1 నుంచే సోలార్ చేస్తున్నాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ స్టోరేజ్, వాటర్ మీటర్స్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా డే 1 నుంచి చేస్తున్నాం. అండ్ మేము కస్టమర్స్ నుంచి కూడా మేము చూస్తాం, దే ఆర్ రియలీ ఎక్సైటెడ్, వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు కొన్ని సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివ్ జరుగుతోంది. అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే గేటెడ్ కమ్యూనిటీస్, ఇందాక మీరు వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. నాకు తెలిసి నేను మాట్లాడిన గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇండివిజువల్స్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్
హెడేక్. అంటే మనం వేస్ట్ని సెగ్రిగేట్ చేయకపోతే సరిగ్గా కంటామినేటెడ్ ప్లాస్టిక్ కానీ కంటామినేటెడ్ డ్రై వేస్ట్ కానీ ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ రీసైక్లింగ్ అంటారు. సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎడ్యుకేటింగ్ ది రెసిడెంట్స్ టు సెగ్రిగేట్ ది వేస్ట్. మీరు మీ కమ్యూనిటీలో ఎలా చేస్తున్నారు అది? దానికి ఇనిషియల్ ఎక్స్పెండిచర్ సార్ 2 డబ్బాలు కొనిచ్చి ఇస్తున్నాం ప్రతి మీరే ఫ్లాట్కు. ఇస్తారు. ఓకే. దాని మీదనే వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అంటున్నాము. పని మనుషులకు అక్కడ మా 400 గంటలో ఒక 400-500 మంది పని మనుషులు ఉన్నారు. వాళ్ళకు కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాము. పెట్టినాక మేడే వాళ్ళకు పిలిచి సన్మానం చేయడము, నువ్వు చేసినావని మిగతా వాళ్ళకు ఎంకరేజ్ చేయించడము. చేసిన తర్వాత డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సపరేట్ చేస్తే డ్రై వేస్ట్ మాత్రం సాలిడ్ వేస్ట్ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారండి. వెట్ వేస్ట్ మేము దాన్ని కంపోస్ట్ చేసి మా దగ్గరనే మేము దాన్ని ఎరువుగా తయారు చేస్తూ కంప్లీట్ వెట్ వేస్ట్ అంతా అంతే సార్. బాగా ఉంది అది. మనకు వెజిటబుల్ వేస్ట్ కానీ ఫుడ్ వేస్ట్ కానీ. తర్వాత ఇంకొకటి సార్, దేశంలో మనము రైతు పంట పండించాలంటే ఎంత కష్టపడుతూ ఉన్నాడు అనేది నేటి యువతరానికి ఎస్పెషల్లీ విద్యార్థి దశలో పూర్తి తెలియాలి సార్. ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చినాక, ఈ తర్వాత పబ్లిక్ స్కూల్స్ ఈ కల్చర్ వచ్చిన తర్వాత మనకు గ్రామీణ వాతావరణ విద్యా విధానం పోయింది. దానివల్ల ఏమైంది అంటే పిల్లల్లో అవగాహన ఉండడం లేదు. నాన్న పొద్దున్నే మీకు పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంటి ముందు మాకు ఒక కవర్ ఉంటుంది, దాంట్లో వచ్చి పడతాయి అంటాడు. అంటే వానికి కనీసం అది గేదె ఇస్తుందా, ఆవు ఇస్తుందా, ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు అనేది కూడా అవగాహన లేదు. అది తల్లిదండ్రుల తప్పు సార్. ఇది డబ్బుకు మనం పరిగెడుతున్నాం. ఒకప్పుడు మన దేశం ఉప్పుల కుప్ప వయ్యారి భామ, నేడు మన దేశం అప్పుల కుప్ప అయ్యో రామ అంట. అన్ని మళ్ళీ ఉప్పుల కుప్ప వయారి భామ తయారు చేయాలంటే జనాభా పెరిగిపోతూ ఉంటే, పోటీతత్వం పెరిగిపోతూ ఉంటే, ప్రజల్లో తన స్వార్థం పెరిగి దానివల్ల ఏమైతే వాడు ఇతరులను పట్టించుకునే నేచర్ రోజుకు సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. ఆ హ్యూమన్ రిలేషన్షిప్ వస్తే అది మళ్ళీ ఇప్పుడు కేవలం గేటెడ్ కమ్యూనిటీస్ ద్వారానే వస్తూ ఉంది సార్. ఈరోజు మీరు చూడండి, రకరకాల మనుషులు, ప్రాంతాలు, వాళ్ళ వచ్చిన స్టేట్స్ నుంచి అంతా ఒక్క చోట ఉండి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ కలిసికట్టుగా చేసుకోవడం కానీ, వాళ్ళకు ఫెస్టివల్స్ కానీ, తర్వాత మిగతా ఏవైనా మన నేషనల్ డే సెలబ్రేషన్స్ చేయడం కానీ ఇవన్నీ ఉమ్మడిగా జరుగుతూ ఉన్నాయి సార్. దీనిలలో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ డెవలప్ చేయాలి. నేను ఒక ప్రపోజల్ మొన్న గవర్నమెంట్కి ఇచ్చాను. పబ్లిక్ ఈవెంట్స్, ఇప్పుడు ఫిమేల్ చైల్డ్ సేవింగ్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మనకు పబ్లిక్ పిల్లల్లో ఈరోజు మనకు ఉత్సాహత ఉండాలంటే, వాళ్ళ బాడీ ఉక్కు నరాలు తయారు కావాలంటే వాళ్ళకు పోటీలు ఉండాలి. అటువంటి దాంట్లకు అయ్యా మీరు ఎంకరేజ్ చేయండి, యూ అనౌన్స్ అవార్డ్స్, వీ విల్ కండక్ట్, వీ విల్ సపోర్ట్ అనేది కూడా చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ద్వారా మనకు డ్రైనేజ్ మెయిన్ సార్. ఇంతకుముందు ఎవరంటే వాడు చెత్త పడేసేవాడు. ఎప్పుడైతే చెత్త మేము మా కమ్యూనిటీలోనే సాగ్రిగేట్ చేసినందువల్ల 50% గవర్నమెంట్ యొక్క బర్డన్ తగ్గిపోతుంది. ఇది అన్ని 30,000 గేటెడ్ కమ్యూనిటీస్లో కనుక ఇంప్లిమెంట్ అయితే ప్రభుత్వానికి పనే ఉండదు. వాళ్ళు దే కెన్ గో ఫర్ శానిటేషన్, ఈ మస్కిటోస్ లేకుండా డ్రైనేజీ ప్రాబ్లమ్స్, మిగతా దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేందుకు ఆస్కారం ఉంది. తర్వాత ప్రభుత్వం ఇస్తూ ఉన్న ఈ బెనిఫిట్స్ను కూడా గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు. ఇప్పుడు చూడండి, మొన్న మాకు నెట్ క్యాప్ వాళ్ళు 2 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్రీగా ఇచ్చారు. ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్కు తెలుసు? అది పోయి అప్లై చేసుకొని మనం ఇస్తే వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్రీ ఇచ్చారు. సో మనం ఎలక్ట్రిసిటీ ద్వారా కార్ ఛార్జింగ్ చేసుకోవడం, ఫ్యూయల్ మనము తగ్గిపోతుంది. అదేవిధంగా మనకు సోలార్ హీటర్స్ కానీ, సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, సోలార్ ప్యానల్స్ ద్వారా మనం లిఫ్ట్లు కానీ పెట్టుకుంటే, తర్వాత ఓన్లీ 30% మనము లైటింగ్ వాడి ఎలక్ట్రిసిటీ, 70% న్యాచురల్ సూర్యరశ్మి వచ్చేటట్లు ఇండ్లు కట్టించుకొని ఉన్న యొక్క కమ్యూనిటీస్కు ఈరోజు డిమాండ్ పెరుగుతూ ఉంది సార్. దానికి మీరు బాగా మీ ప్రాస్పారిటీ చాలా బాగా చేస్తూ ఉన్నారు. కానీ దానికి సరైన అవగాహన ఇంకా మీరు దండిగా దానికి ప్రజల్లో మీరు అవగాహన కలిగిస్తే, మీ అట్లాంటి వాళ్ళు ముందుకొస్తే
పర్యావరణం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఈ నేచర్ని ఇంకా మనం 10 కాలాల పాటు మనం అట్లే ఉంచుకోగలం సార్. డెఫినెట్లీ అండి. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ అపార్ట్మెంట్స్ కదండి, 20 అపార్ట్మెంట్స్ లేదా 100 అపార్ట్మెంట్స్. అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇండిపెండెంట్ హౌసెస్లో కూడా ఉంటారు. అంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది సిటీ, వెదర్ అపార్ట్మెంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్న, వాట్ ఆర్ దోస్ సింపుల్ థింగ్స్ దట్ వీ కెన్ డూ అండి? అంటే ఈ ఛానల్లో ఈ పాడ్కాస్ట్ ఆబ్జెక్టివ్ కూడా ఏంటంటే టు డిస్కస్ సింపుల్ ఐడియాస్ దట్ కెన్ కాంట్రిబ్యూట్ టు సస్టైనబిలిటీ ఆన్ ద హోల్. ఇప్పుడు నేను ఇండివిజువల్గా సస్టైనబిలిటీ నేను ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బెనిఫిట్ మీ, ఇట్ విల్ బెనిఫిట్ మై ఫ్యామిలీ, దెన్ బెనిఫిట్ మై కమ్యూనిటీ ఆర్ కాలనీ, దెన్ ఇట్ కెన్ బెనిఫిట్ మై సిటీ, బెనిఫిట్ ద స్టేట్ అండ్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ ఆబ్వియస్లీ. నేను ఒక్కడిని సస్టైనబిలిటీ ఉంటే సరిపోతుందా అనుకోవటం కాదు కదా. నేను ఒక్కడిని ఉంటే నాతో పాటు ఇంకొక 10 మంది వస్తారు, అలా టుగెదర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అనుకోవచ్చు. సో యాజ్ అన్ ఇండివిజువల్గా ఇంకా మనం ఎటువంటి సస్టైనబిలిటీ మనం ప్రాక్టీస్ చేయొచ్చు? ఎవ్రీడే సస్టైనబిలిటీ అంటాం కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను మై క్లోత్స్ నేను ఐరనింగ్కి ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు న్యూస్ పేపర్ పెట్టిస్తారు కదా, ఆ న్యూస్ పేపర్ నేను కలెక్ట్ చేసి మళ్ళీ ఆ ఐరనింగ్ అతనికి ఇస్తాను, బాబు మళ్ళీ రీయూజ్ చేయని చెప్పి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ స్టెప్. బట్ అలా ఎక్కువ మంది చేయగలిగితే ఓవరాల్గా, అంటే వెన్ యూ మల్టిప్లై దిస్ విత్ 10x ఆర్ 10,000x 1,00,000x మనం చేయగలిగితే దట్ ఈస్ వేర్ ఇట్ విల్ గ్యాదర్ మాస్ అండ్ మొమెంటమ్ కదా. సో అలాంటి వాట్ ఆర్ దోస్ సింపుల్ ఇండివిజువల్ థింగ్స్ మనం ఏం చేయొచ్చు? బికాస్ ఆఫ్ మోడర్నైజేషన్ సార్, మీకు ఇప్పుడు పేపర్ చదివేవానికన్నా ఈ పేపర్ చూసే వాళ్ళు ఉన్నారు. అట్లా గ్యాడ్జెట్స్ వాడుతున్నారు. ఒకప్పుడు పలక, బల్పము, నోట్బుక్ మనం ఉండేది, ఇప్పుడు అట్లా తగ్గింది. మూడవది వచ్చేసి వాళ్ళకి అవగాహన తరగతులు మనం బాగా కలుగజేస్తే తప్పకుండా అది ముందుకు వస్తుంది సార్. రెండవది ప్రాబ్లం ఏమంటే భారతీయుల మెంటాలిటీ సార్, ఎవడో పక్కనోడు చేస్తారులే, మన వరకు వచ్చినప్పుడు కదా అనుకుంటారు. ఒక్కసారి వరదలు వచ్చి క్లౌడ్ బస్ట్ వస్తే అందరూ పోతారు, దాంట్లో పక్కనోడు పోతాడు, మనం పోతాం. అది ఆ యొక్క థింకింగ్ వాళ్ళకు రావడం లేదు. అది పెరిగినది విరుగుతుంది, పైకి లేచినది క్రిందకు పడుతుంది, సంయోగాంతరం వియోగం కలుగుతుంది, జీవితం మరణంతో అంతం అవుతుంది, ఇది లోకరీతి అంటాడు వాల్మీకి సార్. ప్రతి మానవుడు కూడా పుట్టినవాడు గిట్టక మానడు. ఉన్నంతలో తను పుట్టిన దేశానికి, తల్లిదండ్రులకు, ప్రాంతానికి ఏదో ఒకటి మంచి చెయ్యాలా అనే ఒక ఉద్దేశం కనుక ప్రజల్లో పెంపొందిస్తే, విద్యార్థి దశ నుంచే వాళ్ళకు వస్తే మనకు 100% సస్టైనబిలిటీ, ఈ ప్రకృతిని కాపాడడము, పర్యావరణానికి మనం ఏమన్నా సహాయం చేసిన వాళ్ళము అవుతాం సార్. మీకు తెలుసు ఇప్పుడు కోవిడ్ మళ్ళీ రాబోతూ ఉందట. ఇవన్నీ ఏమి ఓవర్ పాపులేషను, మనము ఈ సింథటిక్ రకరకాల మనము రసాయనాలు వాడడము, కలర్స్ ఇది కావడము, దాని మనకు ఫుడ్ పాయిజనింగ్ జరగడము, ఈ ప్లాస్టిక్ మనకు వచ్చిన దాంట్లో కలిసిపోవడము, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి సార్. ఒకప్పుడు 1960s 70s బుద్ధిమాంద్యత గల పిల్లవాళ్ళు ఇండియా పాపులేషన్లో 0.1% ఉండేవాళ్ళు. ఈరోజు 15% ఉన్నారు సార్. 15%. ఇది ఇట్లే కనుక కంటిన్యూ అయిందంటే 30-40%కు పోతారు. అట్లా కొంత నష్టం జరుగుతుంది. ఏమి అంటే, ఒకటి మనము కన్సీవ్ అయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడము, ఏమైతుందిలే అని ఉండడము, తర్వాత ఏ పదార్థాలు అయితే తినకూడదు కౌన్సిలింగ్ అప్పుడు తీసుకొని ఉండి అవి లోపల, తర్వాత ఈ స్ట్రెస్, దీనివల్ల కూడా అది లోపల గర్భం పిండానికి ఎఫెక్ట్ పడి బుద్ధిమాంద్యతతో పిల్లలు పుడుతూ ఉన్నారు. తర్వాత రియలైజ్ అవుతున్నారు అది తీసుకునేది ముందే చేయడం లేదు. ఇది ప్రజల్లో 15% అయిందండి ఇప్పుడు. ఇది మొన్న ఒక స్కూల్ నేను పోయి వచ్చాను నేను, దాని మీద కూడా మేము మా గేటెడ్ కమ్యూనిటీస్లో అవగాహన తరగతులు ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే పేరెంట్కు తెలుస్తుంది బుద్ధిమాంద్యత గల పిల్లలు ఉంటే వాళ్ళ లైఫ్ ఎంత హారిబుల్ ఏమవుతుంది. అది ఏం కాదు సార్, ఆ న్యాచురల్ ఇది కాదు. మళ్ళీ మనం తయారు చేస్తే వాళ్ళని ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తారు, ఆ తీవ్రతను వాళ్ళని దూరం పెట్టకుండా. ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ఇది సార్. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న చిల్డ్రన్లో ఉన్న ఎక్స్పోజరు ఇండివిజువల్ హౌస్లో ఉన్న చిల్డ్రన్లో ఉండదు.
వీళ్ళు నలుగురిలో పెరిగినందువల్ల ఆడుకోవడం కానీ, మాట్లాడడం కానీ, నలుగురితో కలవడిగా తిరగడం కానీ అది గేటెడ్ కమ్యూనిటీస్లోనే ఒక వరం సార్. దురదృష్టం రెండు మీకు చెప్పాను కదా, ఈగోయిజం, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. మనం మంచిని చూసుకుంటూ మంచికి పోవాలా. ప్రతివాడు మంచివాడు కాలేడు, వాటిలో మంచి చూసి మంచి పని చేసుకుంటూ పో, అది ఉండాలి సార్. ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ డిపెండ్స్ నాట్ ఆన్ ద అబెండెన్స్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్, నాట్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఇట్స్ ఫోర్టిఫికేషన్స్, not on the beauty of its public buildings, but it consists in its number of cultivated citizens, in its men and women of education, enlightenment and environment with health. ఇది రావాలి. డబ్బు ఒకదా కాదు, చదువు ఒకటే కాదు, అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాం సార్? ఆరోగ్యం బాగుండాలంటే పర్యావరణం బాగుండాలా, నువ్వు సమతుల్యం పాటించాలా, ప్రకృతిలో మమేకం కావాలా, ఇవన్నీ ఉంటేనే అది ముందుకు వచ్చేది. అన్ని సమపాలల్లో ఉండాలి. అది ప్రాచీన కాలంలో ఉండింది. ఇప్పుడు అట్లా కాదు, టైం 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 మనకు దాంతో పరిగెత్తా, డబ్బులు డబ్బులు డబ్బులు, దాన్ని ఏమంటారు, దానితో పాటు కంఫర్ట్స్ ఉండాలి. ఒక కంఫర్ట్. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నేను ఒక మారుతి కార్లో ₹1,00,000 వచ్చినాను, ఇంకొక ఆయన 50 లక్షలు పెట్టి కారు వస్తుంది, ₹1,00,00,000 పెట్టి కారు వస్తుంది. రావాల్సిన డెస్టినేషన్ ఏమో అదే 4 కిలోమీటర్లు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలా. దేంట్లో వస్తే ఏముంది, ఆ మనిషి కంఫర్ట్ పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. పోయి దానికి ఆ ఆశలు ఎక్కువైపోయి దానివల్ల మనిషి తను సుఖపడలేక, ఫ్యామిలీకు సుఖపడలేక, ఇతరులను పోల్చుకునేది. ఎప్పటికీ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ సెల్ఫ్ సార్, నాట్ విత్ అదర్ సెల్ఫ్. అది ఉండనే కూడదు. అది జరిగితే మనకు మంచిది సార్. విత్తాదిశ్చ పశుభశ్చ కృష్యాదో రుచి శుచి ధర్మాత్మ గుణవాన్ యహ భారతీయత. మనకి ఇవన్నీ ఎప్పుడో మన వాళ్ళు చెప్పి ఉన్నారు. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్ర జన్మ స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథ్వీవ్యా సర్వమానవ. ప్రపంచంలో ఏ మేధావినైనా చూడండి, వాడు ఎందుకు ఎట్లా అంత మేధావితనంతో తయారైనాడంటే వానికి భారతీయ మూలాలు ఉన్న ఆచార్యుడు, టీచర్, ఉపాధ్యాయుడు కనుసన్నల్లో వచ్చినాకనే వాళ్ళు అయ్యాడు. అందుకే చెప్తాడు మీకు ఐన్స్టీన్, we owe a lot to the Indians who taught us how to count, without which no scientific discoveries could have been made. జీరో మనం కనిపెట్టకుండా అసలు అది ఉండేదే కాదు. ఇండియా ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్, ద మదర్ ఆఫ్ హిస్టరీ, ద గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్. ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్స్ట్రక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆర్ ట్రెజర్డ్ అప్ ఫ్రమ్ అవర్ ఇండియన్ కల్చర్ ఓన్లీ. ఆ పద్ధతులను మనం పాటించడం లేదు సార్. మనం అది వస్తే అన్నీ మనకు పర్యావరణం. మనం ఒకప్పుడు మీరు చూసారో లేదో, పొద్దున 5 గంటలకు ఇంటికి లేస్తూనే పల్లెటూర్లలో ఇంటి ముందు మనం పేడకల్లు చల్లి దానికి ఇది చేసి బ్యాక్టీరియా అనేది లోపలికి రాకుండా బయట నీళ్లు పెట్టి వస్తూనే వాళ్ళు కాళ్ళు కడుక్కొని వచ్చి శుభ్రత పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి సార్. మనం పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నాము. అది మన తప్పు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేందుకు మళ్ళీ ఒక్కటి చేస్తూ వస్తూ ఉన్నాము. పునశ్చరత. ఇప్పుడు మనకు మెయిన్ మెడికల్ అండి. ఫాస్ఫేటు సల్ఫేటు అన్నం తిన్నందువల్ల ఒకప్పుడు 90 ఏళ్ళు 100 సంవత్సరాలు బతికే మనిషి ఈరోజు 50-60 సంవత్సరాలకే తను కాలం చెందుతూ ఉన్నాడు. రెండవది అనారోగ్యం పాలవుతున్నాడు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఉన్న వాతావరణం చుట్టుపక్కల ఎట్లుంది చూడడం లేదు. మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు పెట్టుకోవడం లేదు. ఎప్పుడైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు డిస్పోజ్ అయిపోతుందో మీకు అశుభ్రత ఉండదు సార్. ఎప్పుడైతే అప్పుడు నీకు వాటర్ సేవ్ చేసుకుంటామో దాంతో క్లీన్నెస్ వస్తుంది, మనకి ఇవి జరుగుతుంది. తర్వాత మనము న్యాచురల్ సోర్సెస్ను మనం ఎప్పుడైతే డిగ్ చేయమో, ఆల్టర్నేటివ్ మనము విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వాడుకుంటూ వచ్చినామో, పర్యావరణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము, ఉదార్గత తగ్గుతుంది. అది ప్రజలు ఆలోచించడం లేదు. ఇది గేటెడ్ కమ్యూనిటీస్ నుంచే తయారు కావాలంటే గేటెడ్ కమ్యూనిటీని అటువంటిది మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ప్రాస్పారిటీ. మీ యొక్క ఆ ఉద్దేశాలు అవి చూసిన తర్వాత మొన్న నేషనల్ కాన్ఫరెన్స్కు మీరు వచ్చినప్పుడు ఎక్కువ మంది విజిట్ చేసింది మీ స్టాల్ను. అది మళ్ళీ మీకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీకు మీ పార్ట్నర్స్కు గ్రేట్ అండి. అది థ్యాంక్ యూ అండి. వీఆర్ వెరీ ఫార్చునేట్ అండి. మీరు మీ అవకాశం ఇచ్చారు ఆ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.
సార్ ఇందాక మీరు ప్లాస్టిక్ గురించి మాట్లాడారు కదండి. అండ్ అంటే ఈ మధ్య వీఆర్ సీయింగ్ 30 years 40 years ఓల్డ్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ రావటము. అండ్ అంటే ప్లాస్టిక్ అనేది అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మనకి ఏదో ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ కవర్స్ పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు, రెస్టారెంట్స్ పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్ ప్లాస్టిక్ ఫుల్లీ. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏదో ఒకటి పాలు ప్లాస్టిక్లోనే వస్తుంది, లేదా ఏదో పార్సల్స్ ప్లాస్టిక్లోనే వస్తాయి. వాట్ ఎవర్ వీ వాంట్, ఇప్పుడు రైస్ ప్లాస్టిక్లోనే వస్తుంది కదా. దీన్ని అవాయిడ్ ఎట్లా మనం చేసేది? సస్టైనబుల్ ప్లాస్టిక్ సార్, దానికి గ్రాన్యూల్స్ ఉంటాయి. లో డెన్సిటీ పాలిఎథిలిన్ బదులు హై డెన్సిటీ పాలిఎథిలిన్ అయితే మళ్ళీ రీసైక్లింగ్కి ఈజీ. HDPE అంటారు. అదే LDPE HDPE అంటే HDPEలో ప్యాకేజింగ్ చేసిన వాటికి మనము ఇంపార్టెన్స్ రీసైక్లింగ్ చేయొచ్చు ఈజీగా. మనకు సాగ్రిగేషన్ చేసేందుకు వస్తుంది. లో డెన్సిటీ అయితే భూమిలో కలిసిపోతుంది. మిగతా అన్నీ సస్టైన్ అయిపోతుంది, కానీ ప్లాస్టిక్ కనుక దాంట్లో భూమిలో కలిసిపోవాలంటే 400 సంవత్సరాలు పడుతుంది. పర్యావరణాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నాం సార్. ఇది అవగాహన రాహిత్యం అంతే. రెండవది భయం లేకపోవడం, చట్టం అంటే భయం లేకపోవడం. ఈ రెండు ఈ రోజుటికి కూడా చెప్తూ ఉన్నాను సార్. మేధావులు, భారతీయులు, విజ్ఞానపరులు, సంఘ సంస్కర్తలు, మన దాంట్లో ఎంతోమంది నోబెల్ పర్సన్స్ ఉన్నారు. ఒకే ఒకటి అవగాహన లోపం. వాళ్ళను ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, వాళ్ళను మెంటల్గా ప్రిపేర్ చేసేవాళ్ళను, వాళ్ళకి ఇది మంచి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఈరోజు లేకపోయినారు. చెప్పినా కూడా ఇప్పుడున్న యాటిట్యూడ్ ఎట్లుందంటే యువతలో నువ్వు నాకు చెప్పేవంతటోనివే అనే నేచర్. అది పిల్లప్పుడు అది మన తప్పు ఏమైందంటే సార్, పిల్లల పెంపకం సార్, తల్లిదండ్రుల తప్పు అది. ఒకప్పుడు గురుదేవో భవ అని ఉన్నింది. అంటే వాడు రాజు కానీ యువరాజు కానీ గురుకులానికి పోయి శుశ్రూష చేసి వాడు విద్య నేర్చుకొని ఉన్నతుడై వచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఫాదర్ మనీ ATM అన్నమాట. మీకు టీచర్ ఈజ్ ఏ సర్వీస్ ప్రొవైడరు అండ్ స్టూడెంట్ ఈజ్ ఏ వినియోగదారుడు. వాళ్ళకి ఆ భక్తి రావడం లేదు, అనురాగం. అరే ఆయన టీచరు మనకు జ్ఞానం చెప్తూ ఉన్నాడు అనేది. అందుకే చెప్తారు సార్, సానియా తయారు కావాలన్నా, సోనియా తయారు కావాలన్నా, బిల్ క్లింటన్ తయారు కావాలన్నా, బిల్ కలెక్టర్ తయారు కావాలన్నా, ఒసామా తయారు కావాలన్నా, ఒబామా తయారు కావాలన్నా, నీలో నిక్షిప్తమై ఉన్న నిధి చదువు, నీ యొక్క జ్ఞానాన్ని బయటికి పెంపొందించే గురువే నిన్ను ఉన్నట్టుగా తీర్చిదిద్దగలుగుతాడు. మనము వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ పాయింట్ కనుక్కోకుండా మనము మన దేశానికి మనం ఏం సేవ చేయగలము అనేది కనుక చేస్తే చాలా మంచిది సార్. చివరిగా ఒక్క మాట మీకు చెప్తూ ఉన్నాను. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు, మీరు మన పర్యావరణాన్ని కాపాడండి. నేచర్ డజంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. మీరు మన దేశాన్ని కాపాడండి. నా దేశం పావనగంగా, నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీతపు సీత, నా దేశం వాల్మీకి కావ్యవల్లరి, కాళిదాస కవితా మంజరి, తాన్సేన్ ఘానజరి, త్యాగరాజ కృతిలహరి. వేదం పుట్టిన నేల, వేదాంతం పుట్టిన నేల, గౌతముడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల, సుజల సుఫల సస్య శ్యామల సుందర హిమగిరీంద్ర మకుటోజ్వల. Sir, O Almighty, grant me the heart of Buddha, the brain of Shankara, the character of Muhammad, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Swami Vivekananda, the live and let live of Mahavir, the divine experience of Ramatirtha, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, the helping nature, the serving nature of our Indians. ఇది ఉండాలండి. తప్పకుండా జరుగుతుంది. మనం మళ్ళీ పాతకాలం చూస్తాం. భారతదేశం విశ్వగురువుగా ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఈరోజు ఇంకా మీకు 2030 తర్వాత ఇంకా విలేజ్ పాపులేషన్ ఉండదండి. 70% ఆఫ్ పాపులేషన్ విల్ బి మైగ్రేటెడ్ టు సిటీస్. మీరు చూస్తూ ఉన్నారు. నేను వచ్చినప్పుడు 2009లో 45 లక్షలు హైదరాబాద్ జనాభా. ఈరోజు 1,40,00,000. 2030కి 2 కోట్లు అవుతుంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకునేది అర్బన్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ చూసేందుకు చూడాలి. చివరిగా 2 అవసరం సార్. ఒకటి సైబర్ క్రైమ్,
2 డ్రగ్స్ అబ్యూస్. హైదరాబాద్లో ఇప్పటికి 30% ఆల్రెడీ యూత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఇది ఇట్లే గనుక జరిగిపోతే, అవగాహన లేకపోతే, పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత లేకుండా పిల్లలను పెడితే రేపొద్దున మంది కూడా యూరోపియన్ కంట్రీస్ మాదిరి నిర్వీర్యం అయిపోతుంది. భారతదేశానికి అది ఉన్న ఒక పెద్ద బెడద. నెంబర్ 2, మనకు సైబర్ క్రైమ్. ప్రతిరోజు మన హైదరాబాదులో 3,60,00,000 లాస్ట్ ఇయర్ యావరేజ్గా మోసపోయినారండి. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్, విశ్రాంత ఉద్యోగులు, లేడీస్. దీన్ని మనం అవగాహన కల్పించి ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ద్వారా కూడా వాటిని మనం చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఈజ్ ఉమెన్ అబ్యూస్. స్త్రీలను గౌరవింపబడిన దేశమే ఏ రోజైనా పైకి వస్తుంది సార్. మీరు బాగా చూడండి. ఈరోజు నేను పేర్లు చెప్పడం లేదు, ముస్లిం కంట్రీస్ కానీ క్రిస్టియన్ కంట్రీస్ కానీ ఈ రోజుటికి ఎందుకు భారతదేశం ఆ మాదిరి ఉంది అంటే, స్త్రీలు అబలులన్న మాటను కాలము దిగమృంగి చాలా కాలము గడిచన్, స్త్రీలకు గల దక్షత గని కాలమే జేలు పలుకు కాలము వచ్చన్, సత్ప్రవర్తనందు సంస్కార గుణమందు సహనమందు కార్య సాధనందు చిత్తశుద్ధి ఎందు స్త్రీలదే పైచేయి మహిత వినయశీల. భారతదేశానికి 50% ఉన్న స్త్రీలు మీరు మణిహారం మాలలమ్మ. మీరు ఈ పర్యావరణాన్ని కాపాడండి. ఇట్లా ఈ మాదిరి ఇంకా ప్రాస్పారిటీ హోమ్స్ అట్లాంటివి ఎక్కువ వచ్చి గేటెడ్ కమ్యూనిటీసు ఇంటి నుంచే పర్యావరణాన్ని కాపాడేందుకు మనకు అవకాశం కల్పిస్తే మనము అతి కొద్ది కాలంలోనే మళ్ళీ మన భవిష్య తరాల వారికి ఈ నేచర్ను, ఈ ప్రకృతిని ఇట్లే ఇచ్చిపోగలము. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బద్రీనాథ్ గారు. మీరు టైం తీసుకుని వచ్చారు, మాతో మాట్లాడారు అండ్ సస్టైనబిలిటీ గురించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ హోప్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దీని గురించి ఎంతో కొంత నేర్చుకుని ఏదో ఒక లెవెల్లో సస్టైనబిలిటీని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Twinkle, twinkle, little star, all Indians are superstars when they will use the prosperity homes as their residence. ఉంటే పర్యావరణాన్ని కాపాడుతా, they are all become mega stars. Okay, thank you.